నమస్తే. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని సెకండ్ చాప్టర్ అండి, పాలినామియల్స్. ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ చాప్టర్ని ఒక 9 సెషన్స్గా రికార్డ్ చేస్తూ ఉన్నానండి. అందులో దిస్ ఈజ్ వీడియో నెంబర్ 1. చిల్డ్రన్, నా రిక్వెస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని చదువుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ మనం సెల్ఫ్ నోట్స్ రెడీ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి కాదు, కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనకు కంటెంట్ పైన క్లియర్ ఐడియా ఉంటుందో ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అయినప్పుడు, లైక్ పాలిటెక్నిక్ కానీ, ఏపీఆర్జేసీ కానీ, సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అయినప్పుడు మనకు కంటెంట్ ఐడియా ఉంటేనే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, మంచి స్కోర్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. టెక్స్ట్ బుక్లోని ఎవ్రీ సెంటెన్స్ని క్లియర్గా చదవండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఏదైనా ఒక చాప్టర్ని ప్రిపేర్ అయ్యే ముందు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఆ చాప్టర్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయన్నది తెలుసుకోండి. అప్పుడే మనం ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాము, ఇంకా ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాలన్న ఐడియా ఉంటుంది. ఓకే. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి నోట్స్ ఆల్రెడీ నేను రెడీ చేశానండి. లెట్ మీ షో యూ. ఓకే. సో ఈ చాప్టర్లో బేసిక్స్ని కవర్ చేస్తూ, మనకు 6th 7th క్లాస్లో ఉన్న బేసిక్స్ అన్నిటినీ కవర్ చేస్తూ నేను నోట్స్ రెడీ చేశాను. ఈ నోట్స్ మన యాప్లో ఫ్రీగా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, స్వామి స్టడీ సర్కిల్ అని. కంప్లీట్గా ఫ్రీ స్టడీ మెటీరియల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. అలాగే ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఆ పర్టికులర్ చాప్టర్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అన్నది డెఫినెట్గా తెలుసుకోవాలి. సో ఏ టాపిక్స్ ఉన్నాయి ఈ సెకండ్ చాప్టర్లో అంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ పాలినామియల్స్. అసలు వాట్ ఈజ్ ఎ పాలినామియల్? పాలినామియల్ అంటే ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని పాలినామియల్స్ అంటారు? ఓకే. పాలినామియల్ యొక్క డెఫినేషన్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్, వాల్యూ ఆఫ్ పాలినామియల్, జీరో ఆఫ్ పాలినామియల్, ఇవన్నీ కూడా పాలినామియల్కి సంబంధించినటువంటి బేసిక్ పార్ట్ కిందకే వస్తాయి. ఆఫ్టర్ దట్ జీరో ఆఫ్ అ పాలినామియల్ కూడా. నెక్స్ట్, జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఈ చాప్టర్లో మనం నేర్చుకునే టాపిక్స్, ఫస్ట్ వన్ ఏంటి? ఇంట్రడక్షన్ అబౌట్ పాలినామియల్స్ అండి. ఈ టాపిక్స్ అన్నీ ఇంట్రడక్షన్ కిందకే వస్తాయి. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. అసలు జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి, దాన్ని గ్రాఫ్లో ఎలా ఐడెంటిఫై చేస్తాం, జీరోస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది నేర్చుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఏదైనా ఒక పాలినామియల్ ఇస్తాడు, అందులో టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్కి కోఎఫిషియన్స్ ఉంటాయి, అండ్ ఆ పాలినామియల్కి జీరోస్ ఉంటాయి. జీరోస్కి కోఎఫిషియన్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్. దీన్ని మనం ఓరల్గా వర్డ్స్ ఫార్మేట్లో, ఇలా సెంటెన్స్ ఫార్మేట్లో డిస్కస్ చేస్తే ఏమర్థం కాదు. ఎంటైర్ లెసన్ని క్లియర్గా చదవాలి. లెసన్ని చదువుతూ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. ఎనీవే, మనం ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ క్లాసెస్ చేస్తూ ఉన్నానండి. మీరు ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడంలో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మన యాప్ లోగోలోనే మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి జస్ట్ మీ నేమ్ అండ్ క్లాస్, స్కూల్ నేమ్ మెన్షన్ చేస్తూ హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఐ విల్ సెండ్ మెటీరియల్ త్రూ వాట్సాప్ అండి. ఓకే. సరే, పాలినామియల్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ మనకు 9th క్లాస్లోనే నేర్చుకున్నటువంటి టాపిక్. పాలినామియల్స్ అనేటువంటి ఈ టాపిక్ ఆల్జీబ్రాలో కనిపిస్తుంది మనకి. దెర్ ఆర్ సమ్ బ్రాంచెస్ ఇన్ మ్యాథమెటిక్స్ కదా, లైక్ నంబర్ సిస్టమ్, జియోమెట్రీ,
ఆల్జీబ్రా, అరిథమెటిక్, స్టాటిస్టిక్స్, అదే డేటా హ్యాండిలింగ్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. అందులో ఆల్జీబ్రా అనేటువంటి వన్ ఆఫ్ ద బ్రాంచ్లో పాలినామియల్స్ కనిపిస్తుంది. ఒక్కసారి ఈ ఆల్జీబ్రా అంటే ఏంటి అండ్ ఇందులో కనిపించేటువంటి బేసిక్ డెఫినేషన్స్ ఏంటి, ఆ తర్వాత పాలినామియల్ డెఫినేషన్ ఏంటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆల్జీబ్రా, ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ విచ్ వీ డీల్ విత్ అన్నోన్ కాన్సెప్ట్స్. అన్నోన్ కాన్సెప్ట్స్, మనకు తెలియనటువంటి కాన్సెప్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ గివెన్ హింట్స్. ఇచ్చినటువంటి హింట్స్ తీసుకుని అన్నోన్ కాన్సెప్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ఆల్జీబ్రా అని పిలుస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 brothers ఈజ్ 50 years. 2 brothers యొక్క ఏజెస్ సమ్ 50 years. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దైర్ ఏజెస్ ఈజ్ 10 years. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 10 years అంటున్నారు. అయితే ఫైండ్ దైర్ ఏజెస్ అన్నారు. ఓకే, యంగర్ బ్రదర్ యొక్క ఏజ్ X years అనుకుందాం. అప్పుడు ఎల్డర్ బ్రదర్ ఏజ్ ఏమవుతుంది? X + 10 అవుతుంది. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఏజెస్ 10 years గ్యాప్. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 10 years. ఒక అబ్బాయి ఏజ్ X అయితే ఇంకొక అబ్బాయి ఏజ్ X + 10. అనదర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అనదర్ హింట్ ఏంటి? సమ్ ఆఫ్ దైర్ ఏజెస్ ఈజ్ 50 years. వీళ్ళిద్దరి ఏజ్ యాడ్ చేస్తే 50 years వస్తుంది. చూడండి, X + X 2X, ఈ 10ని అటువైపు సెండ్ చేద్దాం. 50 - 10, 2X = 40. X = 40 ÷ 2, X = 20. ద ఏజ్ ఆఫ్ యంగర్ బ్రదర్ ఈజ్ 20 years. అప్పుడు ఎల్డర్ బ్రదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 30 years. చూసారా, మనకి ఇనిషియల్గా వాళ్ళ ఏజెస్ తెలీదు, బట్ గివెన్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని, గివెన్ హింట్స్, ఇచ్చిన హింట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇలాంటి బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని మనం ఆల్జీబ్రా అని పిలవడం జరుగుతుంది. ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ విచ్ వీ డీల్ విత్ అన్నోన్ కాన్సెప్ట్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆల్జీబ్రా. సరే, ఆల్జీబ్రాలో మనకు కనిపించేటువంటి 2 మేజర్ సింబల్స్ ఏవేవంటే కాన్స్టాంట్ అండ్ వేరియబుల్. వేరియబుల్, what is a constant? A symbol which has a fixed numerical value is called constant. ఏ సింబల్కి అయితే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందో దాన్ని కాన్స్టాంట్ అని పిలుస్తారు. ఫిక్స్డ్ వాల్యూ ఉండేటువంటి సింబల్స్ ఆర్ నథింగ్ బట్ న్యూమరల్స్, నంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 5. ఆ సింబల్ తీసుకోండి. ఆ సింబల్ వాల్యూ ఆంధ్రాలో 5, తెలంగాణలో 5, అమెరికాలో 5, వేర్ ఎవర్ యూ గో ఇట్స్ వాల్యూ ఈజ్ 5. సో దట్ సింబల్ హ్యాస్ a fixed numerical value. So this type of symbols are known as constants. కాన్స్టాంట్స్నే మనం నంబర్స్ ఆర్ న్యూమరల్స్ అని పిలుస్తాం. వేరియబుల్ అంటే ఏంటి? a symbol which can take different numerical values. జనరల్గా లెటర్స్నే వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తాం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ కెన్ టేక్ ఎనీ నంబర్, నో ఇష్యూ, ఏ నంబర్నైనా రాయొచ్చు. ఓకే, సో కాన్స్టాంట్స్, వేరియబుల్స్ అనే 2 types ఆఫ్ సింబల్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. కాన్స్టాంట్, ఎ సింబల్ విచ్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ. వేరియబుల్, a symbol which can take different numerical values. Okay, when we combine these two by operations multiplication and division, then it is known as a term. Constants ni variables ni multiplication and division operations తో కంబైన్ చేస్తే, ఆపరేట్ చేస్తే వచ్చేటువంటి మ్యాథమెటికల్ సెంటెన్స్ నే, మ్యాథమెటికల్ వర్డ్ నే టర్మ్ అని పిలుస్తారు. ఓకే, if we combine constants and variables by these 2 operations, then it is known as a term. సరే, ఈ టర్మ్స్ని ప్లస్ ఆర్ మైనస్తో ఆపరేట్ చేస్తే వచ్చేటువంటి మ్యాథమెటికల్ స్టేట్మెంట్నే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఓకే, లేదంటే ఇంకా ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇఫ్ కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ కనెక్టెడ్ బై plus minus into divided by, that mathematical sentence is known as expression. పర్టికులర్గా
ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ నుంచి మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. మన లెసన్లో పాలినామియల్స్ అని ఇచ్చారు కదండి, దాని యొక్క డెఫినేషన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా కూడా మనం ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఆల్జీబ్రా అంటే తెలియాలి, వాట్ ఈజ్ కాన్స్టాంట్, వాట్ ఈజ్ వేరియబుల్ తెలియాలి, టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి. ఇఫ్ ఎ మ్యాథమెటికల్ సెంటెన్స్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ వేరియబుల్, ఒక్కటైనా వేరియబుల్ కనిపించిందంటే ఆ మ్యాథమెటికల్ సెంటెన్స్నే మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. నౌ కమింగ్ టు అవర్ టాపిక్, ఏంటి పాలినామియల్స్ అంటే ఏంటి. ఇన్ క్లాస్ 9 యూ హ్యావ్ స్టడీడ్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ దేర్ డిగ్రీస్. ఆల్రెడీ 9th క్లాస్లోనే పాలినామియల్స్ గురించి మనం స్టడీ చేసాము, చూసాము అని చెప్తున్నారు. Recall that if p of x is a polynomial in x, the highest power of x in p of x is called the degree of the polynomial. అంటే మనం పాలినామియల్స్ని జనరల్గా p of x, q of x, f of x ఇలాగా పిలుస్తూ ఉంటాం, నేమ్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఏంటి, పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్, ఆ ఎంటైర్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ అనే లెటర్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఎక్సే కాదు, డిఫరెంట్ లెటర్స్ ఏవైనా తీసుకోవచ్చు, వై, జెడ్, ఏ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే, వాట్ అబౌట్ అ పాలినామియల్, డెఫినేషన్ ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి అంటే, అబ్జర్వ్ దిస్, 2x² + 3x³ - 4 ఇలా ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని తీసుకున్నాను. ఇందులో వేరియబుల్స్ అబ్జర్వ్ చేయండి, వేరియబుల్స్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయండి. వేరియబుల్ ఈజ్ ఎక్స్, ఇట్స్ పవర్ ఈజ్ 2. హియర్ వేరియబుల్ ఈజ్ ఎక్స్, ఇట్స్ పవర్ ఈజ్ 3. ఇక్కడ వేరియబుల్ లేదు, బట్ వీ కెన్ ఇంట్రడ్యూస్ విత్ పవర్ 0. వేరియబుల్ లేకపోయినా అక్కడ మనం వేరియబుల్ని ఇమాజిన్ చేసుకోవచ్చు విత్ పవర్ 0. డిడ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ద పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఇందులో పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. Such algebraic expressions are known as polynomials. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్నే పాలినామియల్స్ అని పిలుస్తారు. ఏ ఎక్స్ప్రెషన్లో అయితే పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్స్, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయో, జనరల్గా ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. ఈ నెగటివ్ పవర్స్ మాత్రమే ఉండకూడదు, నాన్ నెగటివ్ పవర్స్ మాత్రమే ఉండాలి. అంటే 0 ఉండొచ్చు, 0 కంటే గ్రేటర్ నెంబర్స్ ఉండొచ్చు. అలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్నే మనం పాలినామియల్ అని పిలుస్తాం. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, వేరియబుల్ యొక్క పవర్స్లో నెగటివ్స్, ఫ్రాక్షన్స్ రాకూడదు. అలా వచ్చాయి అంటే అవి ఓన్లీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయ్యాయి అనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్నే పాలినామియల్ అని పిలుస్తారు. హియర్ వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ టు ఐడెంటిఫై విచ్ ఆర్ పాలినామియల్స్, విచ్ ఆర్ నాట్. ఏవి పాలినామియల్, ఏవి కాదు అని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, అండ్ డిగ్రీ అంటే ఏంటి, ఏదైనా ఒక పాలినామియల్కి ఎన్ని లిటరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో చెప్పేదే డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ 2x³ y², ఒక టర్మ్ తీసుకున్నా, జస్ట్ ఒకే ఒక టర్మ్. ఇందులో పవర్ వేరియబుల్స్ యొక్క పవర్స్ని యాడ్ చేయండి, 3 + 2 5 కదా. అంటే ఈ టర్మ్కి 5 లిటరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది, 5 అవుతుంది. ఆల్రెడీ డిగ్రీ గురించి మనం 9th క్లాస్లోనే డీటెయిల్గా డిస్కస్ చేసాం. జస్ట్ ఇదంతా కూడా రీక్యాప్చులేషన్ అనమాట, రివిజన్ అనమాట. 9th క్లాస్లో నేర్చుకున్న కంటెంట్కి రివిజన్. ఓకే, సరే, ఇదిగోండి, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇట్స్ డిగ్రీ. పాలినామియల్లో ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏముంటుందో అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. 4x + 2 ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ 1. అబ్జర్వ్ చేశారా, ఎక్స్ యొక్క పవర్ ఏంటి, 1. కాబట్టి ఇది ఒక పాలినామియల్ విత్ డిగ్రీ 1. అలాగే ఇది తీసుకోండి, ఇందులో హైయెస్ట్ డిగ్రీ 2 కదా, y² y⁻1 y⁻0 అని ఉంది. హైయెస్ట్ పవర్ 2. సో ఈ పాలినామియల్
ఇన్ ద వేరియబుల్ ఆఫ్ డిగ్రీ 2. ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. వేరియబుల్ అనేది ఎక్స్, హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 3. సో ఇట్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ 3. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఈ పాలినామియల్లో యు అనేది వేరియబుల్, యు యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 6. సో దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ యు ఆఫ్ డిగ్రీ 6. ఇలాగా ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇది చూడండి, ఇది పాలినామియల్ అవ్వదు, ఎందుకంటే వేరియబుల్ అనేది డినామినేటర్లో ఉంది. మనం దీన్ని పైకి తీసుకొచ్చామనుకోండి, ఎక్స్ -1 హోల్ పవర్ -1 వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఎ పాలినామియల్, ఓన్లీ ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. అలాగే దీన్ని అబ్జర్వ్ చేయండి, రూట్ ఎక్స్ని ఎలా రాయొచ్చు, x⁴ 1/2గా రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ని పవర్లో రాసినట్టయితే 1/2 అని రాస్తాం, అవునా. x⁴ 1/2 మనకి డెఫినేషన్ ఏం చెప్తుంది, ద పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి, కానీ ఇది రేషనల్ నంబర్. p/q ఫామ్లో ఉండేటువంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. ఇది పాలినామియల్ కాదు, ఈవెన్ ఇది కూడా పాలినామియల్ కాదు. దీన్ని పైకి తీసుకొచ్చామనుకోండి, డినామినేటర్లో ఉంది ఎక్స్ప్రెషన్, దీన్ని పైకి తీసుకొచ్చే పవర్ నెగటివ్ అవుతుంది. సో దీస్ ఆర్ నాట్ పాలినామియల్స్. ఇంకా బేసిక్ డెఫినేషన్స్ అండి, ఏదైనా ఒక పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ 1 ఉందనుకోండి, దాన్ని లీనియర్ పాలినామియల్ అని పిలుస్తారు. అదే హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తారు. అదే హైయెస్ట్ డిగ్రీ 3 ఉన్నప్పుడు క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తారు. ఇఫ్ డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్ ఈజ్ 1, ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్. Degree of a polynomial is 2, it is called quadratic polynomial. If degree of a polynomial is 3, it is called cubic polynomial. అలాగే degree of polynomial 4 అనుకోండి, దాన్ని biquadratic polynomial అని పిలుస్తారు. బైక్వాడ్రటిక్ పాలినామియల్. ఇక మోర్ దాన్ 4 ఎంతున్నా కూడా 5th డిగ్రీ పాలినామియల్, 6th డిగ్రీ పాలినామియల్, nth డిగ్రీ పాలినామియల్ అని చెప్తాం జనరలైజ్ చేసి. క్లియర్? ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఇచ్చాడు కొన్ని ఎగ్జాంపుల్స్, క్వాడ్రటిక్కి, లీనియర్కి, క్యూబిక్కి, రైట్. నెక్స్ట్ జనరల్ ఫామ్ అండి. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. అంటే జనరల్గా ఏ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నా ఫస్ట్ క్యూబ్ టర్మ్స్ ఉంటాయి, నెక్స్ట్ స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి, నెక్స్ట్ పవర్ 1 టర్మ్స్ ఉంటాయి, అట్ లాస్ట్ కాన్స్టాంట్ ఉంటుంది. ax³ + bx² + cx + d, ఇది జనరల్ ఫామ్. జనరల్ ఫామ్ అని ఎలా చెప్తామంటే, నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, హ్యాండ్స్ లెగ్స్ ఉంటాయి, అండ్ హెడ్లో ఫేస్ ఉంటుంది, ఫేస్లో ఐస్, నోస్, ఇవన్నీ కామన్ ఫీచర్స్. ఒక హ్యూమన్ బీయింగ్ అనగానే ఇలా కనిపించాలి. అలాగే క్యూబిక్ పాలినామియల్ అనగానే ఇలా కనిపించాలి. ఫస్ట్ క్యూబ్ టర్మ్స్, నెక్స్ట్ స్క్వేర్ టర్మ్స్, నెక్స్ట్ పవర్ 1 టర్మ్స్, లాస్ట్లో కాన్స్టాంట్స్. క్లియర్? నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాడు, చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనే 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం అనదర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. జస్ట్ రీకాల్ చేసుకుందాం ఇప్పుడు నేర్చుకున్నటువంటి టాపిక్స్. జస్ట్ పాలినామియల్ గురించే మాట్లాడాం. వాట్ ఈజ్ ఎ పాలినామియల్? పాలినామియల్ అంటే ఇదొక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇందులో పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్స్గా ఉంటాయి. The powers of variables are non-negative integers. Then that expression is known as polynomial. Highest degree 1 ఉన్నప్పుడు linear polynomial అంటాం. Highest degree 2 అయితే quadratic polynomial. Degree of a polynomial 3 అయితే cubic polynomial. Degree of polynomial 4 అయితే biquadratic polynomial. Clear? Next, value of polynomial, జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి అనదర్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఆల్రెడీ పాలినామియల్ యొక్క డెఫినేషన్ని 9th నేర్చుకున్నాం, అందుకే నేను ఇక్కడ బ్రీఫ్ చేసి చెప్పాను. మీరు 9th క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్కి ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట. ఎవ్రీ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి కంటిన్యూషన్ అనేది ఉంటుంది. సో కంటెంట్ నేర్చుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కంటెంట్ పైన ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.